ఆత్మజ్ఞానం, తక్షణ కర్తవ్యం, ఉపాసన, విపස්සన, అంశాత్మ, పూర్ణాత్మ ఇలాంటి పలు అంశాల గురించి సరైన అర్థాన్ని పత్రిజీ అందించగా, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు, గురువులు తెలిపిన ఎన్నో విషయాలను వివరించిన జ్ఞానదీపిక ఆధ్యాత్మిక శాస్త్రం గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఉపయోగపడే ఉత్తమ కరదీపిక. జీవిత సత్యాలను అక్షర సత్యం చేసిన అద్భుత గ్రంథం తులసీదళం. జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు మలుపు తిప్పే పుస్తకం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చేతుల మీదుగా వెలువడిన మొట్టమొదటి ఆధ్యాత్మిక గ్రంథం తులసీదళం. చదవండి, చదివించండి. సంప్రదించవలసిన చిరునామా పిఎంసి పబ్లికేషన్స్. ఫోన్ నంబర్స్ 04029314516, 9398676126. ఈమెయిల్ ఐడి pmcpublications2021@gmail.com. స్వాధ్యాయ ప్రియులకు, జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ, పత్రిజీది తులసీదళం 1 చెప్పాలంటే మాస్టర్స్, ఇది నేను ఎప్పుడో ఆడియో చేయవలసిన బుక్. కానీ పత్రిజీ ఈరోజు నాతో చేయిస్తున్నారు అంటే నిజంగా ఇది నా సుకృతం. ఏది కూడా మనము చేస్తున్నాము అనే భావనలో ఉండకూడదు. మన చేయించబడుతుందన్న భావన చాలా తృప్తినిస్తుంది కదండి. తులసీదళం పుస్తకము అట్ట మీరు గనక చూస్తే పత్రి సార్ మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్లుగా ఉంటుంది. నిజంగా ఒక సజీవంగా మనల్ని అలా చూస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి బుక్ ఉంటే గమనించండి. ప్రతి ఒక్క ధ్యాని, వాళ్ళని ఈ సంస్థ ఆ సంస్థ అని ఏం లేదండి, ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మికంలోకి వచ్చిన వాళ్ళు ఈ పుస్తకం చదవాలి. అండ్ ఆల్సో భువనచంద్ర గారిది, వాళ్ళు వైజాగ్ వీర జగదీశ్వరి గారిది ధ్యాన తరంగాలు తప్పనిసరిగా చదవలసిన బుక్స్ మాస్టర్స్. మనం ఏం చేస్తున్నామంటే మూలాధార అయిన మూలాన్ని పట్టుకోకుండా పీజీ అయిన సహస్రానికి వెళ్ళిపోతున్నాం. అందుకే కుడితిలో పడిన ఎలుకల్లా కొట్టుకు చచ్చిపోతున్నాం తప్పించి ఇటు ఒడ్డుకి అటు ఒడ్డుకి చేరక సతమతమైపోతున్నామనే చెప్పాలి. ఎందుకంటే మనము పత్రిసార్ చెప్పినట్టుగా తొందరపడకుండా, హాయిగా, ఏమి కోరుకోకుండా, ప్రశాంతంగా మనం చేయగలిగినంతసేపు రోజులో ఎన్నిసార్లైనా ధ్యానం చేసుకుంటూ అలా ఒక పసితనంతో ఎప్పుడైతే ఉంటామో మనం చేరుతాం చూడండి. ఆ లక్ష్యం అందామో, అసలు ఆధ్యాత్మిక స్థితి అందామో చాలా ఉన్నతంగా, తృప్తిగా, ఆనందంగా ఉంటుంది. ఈరోజు ఈ బుక్ మనము స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇది కేవలం నేను ఈ జ్ఞానాన్ని అందుకొని నా తోటి ఆత్మస్వరూపులు, స్వాధ్యాయ ప్రియులైన మీరు కూడా ఈ జ్ఞానాన్ని అందుకోవాలన్న జిజ్ఞాస మాత్రమే నాతో ఈ ఆడియోస్ చేయిస్తున్నది. యాజ్ యూజువల్గా చెప్పాలి అంటేనండి, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండవలసిన పుస్తకం తులసీదళం. తులసి ఎప్పుడు ఆక్సిజన్ ఇస్తుంది, ఆక్సిజన్నే తీసుకుంటుంది, అదే విడుదల చేస్తూ ఉంటుంది. ఆక్సిజన్ పూర్తిగా ఇచ్చే మొక్క తులసి. సో అండి, అంటే ఈ పత్రిజీ జ్ఞానం కూడా, ఈ పుస్తకం కూడా అలాంటిది అని మనకి స్పష్టమవుతుంది ఈ బుక్ చదివితే. ఈ బుక్ చదివేశాము అని వదిలేయొద్దు. మళ్ళీ ఒక్కసారి బుక్ ఉంటే తెరవండి, లేదా ఈ ఆడియోస్ వినండి, లేదా మరింతమందికి
ఈ ఆడియోస్ అందించండి. కానీ ఈ పుస్తకము ప్రతి ఒక్క హోమ్ లైబ్రరీలో ఉండవలసిన బుక్ మాస్టర్స్. మరి నేను ఇది 112వ పుస్తకం మనది ఆడియో. ఫస్ట్ బుక్ ఆడియో అవ్వాల్సింది 112కి వచ్చిందంటే ఎన్నోసార్లు నా చేతికి బుక్ వచ్చిందండి, కానీ నేను చేయలా. నాకెందుకు చదవాలనిపించేది కాదు. మళ్ళీ నేను ఈ పుస్తకం చదువుతున్నానంటే అర్థం చేసుకునే స్థితి నాకు ఇప్పుడు వచ్చిందేమోనండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్. ఇక్కడ పత్రి గారు తన స్వపరిచయాన్ని చేస్తున్నారు. అంటే ఇది ఎందుకు చదవటం అంటే మాస్టర్స్, మనందరికీ తెలిసినప్పటికీ కొత్త వాళ్ళకి ఎంతో అవసరం కదా. ఏదైనా పార్టీ కానీ అసలు ఏదైనా మంచిగా ఒకరికి చెయ్యాలంటే ఈ పుస్తకం ఒక్కటి ప్రజెంట్ చేయండి. అప్పుడు నిజంగా మనం చాలా సేవ చేసిన వాళ్ళకు కూడా అవుతాము. ఇక్కడ స్వపరిచయం అంటూ పత్రిజీ ఇలా చెప్తున్నారు. ఈసారి నా భౌతిక యాత్రకి నేను ఎంచుకున్న తల్లి సావిత్రీదేవి, తండ్రి రమణారావు భౌతిక శరీర ధారణ చేసింది 1947లో. అయితే గత 5 జన్మల నుంచి చేస్తున్నది ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణే. ఈసారి ఈ యాత్రకు కూడా కారణం అదే. అయితే అదే ఈ భూలోకానికి ఆఖరి చూపు. ఉత్తరోత్తర ఎన్నో ఊర్ధ్వలోకాలు. ఈ ఆఖరి నాటకంలో ఎంచుకున్న భార్య స్వర్ణమాల, నన్నెంచుకుని వచ్చిన వారు పరిణిత, పరిమళ. ఇప్పుడు అందరూ యోగులే. ఆధ్యాత్మిక పరిచయం 1976లో మిత్రులు శ్రీరామచంద్రారెడ్డి గారి ద్వారా గత జన్మల స్మృతులు మొదలైంది 1979లో. 1981 నుంచి 1983 వరకు శ్రీ సదానంద యోగి పరిచయం, మరి సేవా భాగ్యం. అప్పటి నుంచి మొదలు ఉధృతంగా ఆధ్యాత్మిక ప్రచారం. ఒకటే ధ్యేయం, అందరినీ యోగులుగా జ్ఞానులుగా మలచటం. మరేది యోగ్యమైనదిగా జ్ఞానంగా తోచలేదు. 1990లో కర్నూలు పారిశ్రామికవేత్త శ్రీ బివి రెడ్డి గారితో కలయిక. భాగ్యంగా కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క రూపకల్పన. ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క అవతరణ. 1992లో కోరమండల్ ఉద్యోగ విరమణ. దరిమిల అనంతపూర్ పట్టణ ప్రవేశం. వెంటనే అడ్వకేట్ శ్రీ ఎన్సి సంపత్ కుమార్ గారితో స్నేహం. ఫలితంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం అనంతపూర్ ప్రారంభం. 1993లో ప్రొద్దుటూరు, ఉరవకొండ, గుంతకల్ స్పిరిచువల్ సొసైటీస్. 1994లో తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్. కడప, ధర్మవరం, కదిరి, పీలేరు, బ్రాహ్మణపల్లి, రాయదుర్గం, హిందూపురం, ఆదోని మొదలైన ధ్యాన కేంద్రాలు. 1994లో బిఏ మాస్టర్ పుస్తక రచన. 1995లో స్వామి సదానంద ఆశ్రమం, నందవరం పిరమిడ్ ధ్యాన కేంద్రం, తెనాలి. 1995లో తులసి దళం పుస్తక రచన. ప్రస్తుత జీవన యాత్రలో విశేషాలు ఇంతవరకు ఇవి. నిరంతరం స్వాధ్యాయం ద్వారా జ్ఞానమయంగా, నిరంతరం యోగమిత్రుల సహవాసంతో ఆనందమయంగా, ప్రతి క్షణము అర్థవంతంగా ఉపయోగించబడుతున్నది జీవితం. ఇది నా పరిచయం. కర్నూల్, జూలై 1995. సుభాష్ పత్రిజీ. తదుపరి 1996లో నెల్లూరు, నరసరావుపేట, నాగలదిన్నె, గద్వాల్ మొదలైన స్పిరిచువల్ సొసైటీలు. మరి 99% మౌనవ్రతం, ఉరవకొండ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభం. 1997లో విశాఖపట్నం, ఎమిగనూరు, విజయవాడ, శ్రీకాళహస్తి, రాయదుర్గం, బళ్ళారి, బెంగళూరు, హస్పేట్, సాంగ్లీ స్పిరిచువల్ సొసైటీలు. 1997లో అనేక పిరమిడ్ పుస్తకాలు, మ్యాగజైన్లు ప్రచురణ. 1998లో భోపాల్, జైపూర్ అంటే రాజస్థాన్, ఉజ్జయిని, ముంబై, మైసూర్, రాయ్పూర్, ఆదోని, నంద్యాల,
మదనపల్లి, కడప, ఎలమంచలి, తాడిపత్రి, గుత్తి, నూజివీడు, జైపూర్ అంటే ఒరిస్సా, పామర్రు, ఆల్వాల్ గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, వరంగల్, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పత్తికొండ స్పిరిచువల్ సొసైటీలు. 1998లో సుమారు 30 వరకు దైమాసిక ధ్యాన పత్రికలు అనేక ధ్యాన కేంద్రాల నుండి వెలువడటం. 1999లో చిత్తూరు, వాయల్పాడు, కలిచెర్ల, గూడూరు, వెంకటగిరి, జగిత్యాల, ఖమ్మం, ఏలూరు, పలమనేరు మొదలైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు, అహ్మదాబాద్, కలకత్తా, న్యూఢిల్లీ, సూరత్, సింగపూర్, హాంకాంగ్, మద్రాసులో ధ్యాన తరగతులు. ఇది హైదరాబాద్, మే 1999. సుభాష్ పత్రి. కృతజ్ఞతలు చెప్తున్నారండి. ఎంతో కాలంగా వాంఛిస్తున్న ఈ పుస్తక రూపకల్పన సెప్టెంబర్ 1994 గుంతకల్లో జరిగింది. పుస్తక రూపకల్పన జరుగుతున్న సమయంలో ఎన్నో సమంజసమైన మార్పులు చేర్పులు చేసిన స్వర్గీయ డాక్టర్ వివి బాలకృష్ణ కర్నూల్ వారికి నేనెంతో కృతజ్ఞతలు. డ్రాఫ్టులు తయారీలో అవిరామంగా శ్రమించిన అనంతపూర్ మాస్టర్ పి. రమణ ఎంతైనా అభినందనీయుడు. పుస్తకం రాయడానికి సరియైన వాతావరణం కల్పించిన వారు గుంతకల్ స్పిరిచువల్ సొసైటీకి చెందిన మాస్టర్ శ్రీయుతుల టి. మురళీధర్, కె. విజయ్ కుమార్, మరి జి. నరసింహయ్య గారులు. పుస్తకం ప్రథమ ప్రచురణకు ఆర్థిక సహాయం అందించిన వారు అనంతపూర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం మాస్టర్స్ బివి ప్రతాప్ రెడ్డి మరియు జి. గుణకర్ రెడ్డి గారులు. ఈ పుస్తకం ఉదహరింపబడిన ఉపనిషత్ శ్లోకాలు, రామకృష్ణ మిషన్ ప్రచురణ నుంచి బుద్ధ సూక్తులు, డాక్టర్ రత్నాకర్ బాలరాజు గారి ధమ్మపదం నుంచి వేద మంత్రాలు, వాటి అర్థాలు, స్వామి దయానంద, పండిత గోప్దేవ్ విరచిత ఆర్య సమాజ ప్రచురణ నుంచి, మరి వేమన్న పద్యాలు బాల సరస్వతి బుక్ డిపో కర్నూలు వారి వేమన్న పద్య రత్నాకరం నుంచి సేకరించబడ్డాయి. అలాగే ఇతర రచయితల ఇతర గ్రంథాల నుంచి కూడా ఎన్నో పద్యాలు, శ్లోకాలు, సూత్రాలు సేకరింపబడ్డాయి. ఈ రచయితలు మరి ప్రచురణకర్తలందరికీ కృతజ్ఞతలు. ఈ పుస్తకాన్ని ఇంత సుందరంగా ముద్రించిన సోమేశ్వర ప్రింటింగ్ ప్రెస్ విజయవాడ అధినేత అయిన శ్రీ బి. ముఖర్జీ గారికి ప్రత్యేకంగా అభినందనలు. సుభాష్ పత్రి. ఇప్పుడు తులసి దళం అంటూ చెప్తున్నారండి, చూద్దాము. ఆ రోజు 13 నవంబర్ 1994 తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులతో కలిసి తిరుపతి నుంచి పీలేరు వెళ్తున్నాం. పీలేరులో ధ్యానం క్లాసు ఇవ్వటం కోసం నాతో పాటు ఉన్నవారు మాస్టర్స్ మిట్టా శ్రీనివాసులు, కంచి రఘురాం, శేఖర్, మునుస్వామి, ఇంకా మేడం ఉదయలక్ష్మి గారులు. బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే భవతరంగిణి మొదలైంది. మెదడు మరి ఊరికే కూర్చోదు కదా. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. కొందరు మాది అద్వైత మతం, జగన్నిత్య బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మవో అంటారు. అందులోనూ కొందరు కంచి మఠ పరంపర మాది అంటారు. మరి కొందరు కాదు, మాది శృంగేరి సంప్రదాయం అంటారు. కొందరు మాది విశిష్టాద్వైత మతం, సగుణోపాసన మాకు ముఖ్యమని వక్కాణిస్తారు. కొంతమంది మేము శ్రీ వైష్ణవులం అని మతాల్లోనూ ఉత్కృష్టమైనది శ్రీ వైష్ణవ మతం, అది ఆది విష్ణుకు సంబంధించింది, మాది పూర్ణ ప్రపత్తి మార్గం అంటూ ఉంటారు. కొందరు మేము మాధ్యులం, జీవుడు వేరే బ్రహ్మ వేరే అంటారు. అందులోనూ కొందరు దక్షిణాది మఠం వారు మేము ఉడిపి క్షేత్రం సర్వక్షేత్రాల్లోనూ పవిత్రం అంటూ ఉంటారు. కాదు, ఉత్తరాది మఠం పద్ధతే అసలు సిసలైన మధ్య సంప్రదాయం అని మరికొందరు. కొంతమంది మేము శ్రీ విద్యోపాసకులం, సకల చరాచర సృష్టి మొత్తం శ్రీచక్రంలో నిబిడి ఉంది కనుక తత్ ఉపాసన సర్వశ్రేష్టమని అంటూ ఉంటారు. కొంతమంది మాది అచల రాజయోగం, మిగతావి దీనికి దిగదుడుపు అని అంటారు. చేయవలసింది ఏమీ లేదు, ఉన్నదంతా బట్టబయలే, మూలం లేని గుర్తెరిగే ఈ శరీరం ఏమీ కాదు అని అంటూ ఉంటారు.
కొంతమంది మేము ఒరిజినల్ రోమన్ క్యాథలిక్లు అంటారు. కాదు కాదు మేము ప్రొటెస్టెంట్లు అంటారు అని కొందరు. నిజానికి జీసస్ కన్నా మేరీ మాతయే ముఖ్యమని మరికొందరు. కొంతమంది మేము యూదులమండి, పాత నిబంధన మాకు ప్రమాణము, యెహోవా ఒక్కడే దేవుడు అంటూ ఉంటారు. కొంతమంది మేము జైనులమంటారు, అందులోనూ శ్వేతాంబరులమండి అని అంటారు. కాదు కాదు శ్వేతాంబరం తక్కువ స్థితి, మేము దిగంబరులమని కొందరు. మరి కొంతమంది మాది వీర శైవ మతం, మేము లింగాయతులం, సర్వవేళల లింగాన్ని ధరించటం మాకు తప్పనిసరి, పరమశివుడు తప్పితే ఇతర తక్కువ దైవాలతో మాకు అవసరం లేదు అంటారు. కొంతమంది మేము సిక్కులం, గురుగ్రంథ పూజ మాకు శరణ్యం అంటారు. కొంతమంది మాది ఇస్లాం, అందులోనూ షియాలం అని అంటారు. కాదు కాదు మేము సున్నీలం అంటారు మరికొందరు. ఈ రెండు కాదు మేము అహ్మదీలమని మరికొందరు. కొంతమంది మేము సుంకులమ్మ దేవతను కొలుస్తుంటాం, మాకు మా గ్రామ దేవత తప్ప ఇంకేం అక్కర్లేదు, జంతు బలి మాకు ముఖ్యమని వక్కాణిస్తారు. కొంతమంది మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి, ఆయనే కలియుగ దైవం, ఆయనే సర్వస్వం, ఆర్చేవాడు తీర్చేవాడు అన్నీ ఆయనే, మా తలనీలాలు ఆయనకు సమర్పిస్తూ ఉంటాం, ప్రతిఫలంగా ఆయన మా కోరికలన్నీ తీరుస్తుంటూ ఉంటాడు అని అంటూ ఉంటారు. కొంతమంది మాది గాయత్రి పరివార్, ఓం భూర్భవ మంత్రే సర్వభాగ్యకారిణి అంటూ ఉంటారు. కొంతమంది మాది ఆర్య సమాజం, సత్యాలని వేదాల్లోనే చెప్పబడి ఉన్నాయి, వేదాలు మాత్రమే శృతి, వేదాలు మాత్రమే ప్రమాణం అంటూ ఉంటారు. కొంతమంది మాస్టర్ సివివి యోగం, ఆయన మంత్రం జపించడం ద్వారా కుండలిని జాగృతం అవుతుందంటూ ఉంటారు. కొంతమంది మాది యోగదాత్ సత్సంగ సొసైటీ, బాబాజీ, లాహిరి, యుక్తేశ్వర్, యోగానంద గురు పరంపరే మాకు పూజనీయం అంటారు. కొంతమంది మాది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, నూతన తరహా అర్ధశూన్య మంత్రాల ద్వారా భావాతీత స్థితిని పొందుతూ ఉంటాం. మహర్షి మహేష్ యోగి మాకు మార్గదర్శకుడు అని అంటారు. కొంతమంది మాది దత్త సంప్రదాయం, అవధూత స్థితి, పరమస్థితి, దత్త గురువులకు మేము శరణాగతి అంటారు. కొంతమంది మాది భాగవత మతం, హరే రామ హరే కృష్ణ మహామంత్రంను సర్వవేళల్లో స్మరిస్తూ ఉంటాం, అదే తారకం, కృష్ణుడు ఒక్కడే పురుషోత్తముడు అని అంటూ ఉంటారు. సో అండి, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా. ధన్యోస్మి.